యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి పలు కారణాలు ఉన్నా చాలా ప్రాముఖ్యమైన అంశాల్లో ఈరోజు ఒక అంశాన్ని మీతో కూడా ధ్యానం చేయబోతున్నాను. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను అని సర్వశక్తుడైన దేవుడు ఈరోజు మీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ లోకంలో ఏ మార్గం లేని మీ జీవితంలో మార్గం చూపించడానికి, అందరి ద్వారా చేయి విడవబడి నా జీవితం ఒంటరైపోయి ఉన్నాను, నాకు ఏ మార్గం లేని స్థితిలో నేను వేదనతో ఉన్నానని చెప్పి ఒకవేళ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నావేమో, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. నీ చేయి పట్టి నీకు ఒక మార్గం చూపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి రావడానికి ప్రధానమైన అంశం చెయ్యి విడవబడిన వారిని చేయి పట్టి వారిని నడిపించే దేవుడై మన కొరకై మార్గం తెచ్చి మన కొరకై మార్గాన్ని ఏర్పరిచి మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. మనందరికీ తెలుసు, హాగరు యొక్క జీవితం సొంత భర్త చేత, సహోదరి చేత చేయి విడవబడిన పరిస్థితుల్లో బయర్షబా ఆ యొక్క భయంకరమైన ఎడారి ప్రాంతంలో ఇటు అటు తిరుగుతూ తనకంటూ ఇంకా ఎవరు లేని పరిస్థితుల్లో, చేయి విడవబడిన పరిస్థితుల్లో, ఇక అంతా ముగించబడిన ఆ పరిస్థితుల్లో ఒక ప్రక్క తన యొక్క సొంత కుమారుడు ఇష్మాయేల్ వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ యొక్క బయర్షబా అరణ్యంలో నా దేవాది దేవుడు దిగివచ్చాడే. ఆ మహా గొప్ప దేవుడు హాగరు యొక్క కన్నీళ్లు తొడవడం మాత్రమే కాదు, తన బిడ్డను ఓదార్చి ఆదరించి ఆ బిడ్డకు కావలసిన నీటి ఊటని ఏర్పరచడం మాత్రమే కాదు, వారిని చేయి పట్టి నడిపించి వారికి ఒక మార్గాన్ని ఏర్పరిచాడు. ఏ మార్గం లేదు, ఇక అంతా ముగించబడింది అని చెప్పి వేదనతో ఉన్న హాగరు యొక్క జీవితంలో ఏ విధంగా ఒక మార్గాన్ని ఏర్పరిచాడో అదే దేవుడు ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా నీ కొరకైన ఒక మార్గం ఏర్పరచడానికి నా దేవుడు నీతో కూడా ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీ కొరకై మార్గాన్ని ఏర్పరిచే దేవుడై ఉన్నాడు. ఈ లోకంలో అందరి చేత చేయి విడవబడి ఉండవచ్చు. నీకొక శుభవార్త చెబుతూ ఉన్నాను. నా దేవుడు నిన్ను చేయి విడిచే దేవుడు కాదు. తప్పకుండా హాగరు యొక్క చేయి పట్టిన దేవుడు నీ చేయి కూడా పట్టబోతున్నాడు. నిత్యముగా ఈ కార్యక్రమాలు చూస్తాను. నీ జీవితంలో కూడా ఒకవేళ ఏదో ఒక పరిస్థితుల్లో నా అన్న వాళ్ళే నన్ను చేయి విడిచేశారు, నా రక్త సంబంధులే, నా వాళ్ళే నన్ను చేయి విడిచేసిన పరిస్థితులను ఒంటరిదానిగా వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నానని చెప్పి ఒకవేళ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నావేమో, నీకే ఒక శుభవార్తను నా దేవుడిని మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకు. తప్పకుండా నీ జీవితంలో చెరపట్టబడి ఉన్న పరిస్థితులన్నింటినీ మార్చి నిన్ను విడిపించి నీ కొరకైన ఒక మార్గాన్ని ఏర్పరిచి గొప్ప ఆశీర్వాదం, దీవెనను అనుగ్రహింపజేసే ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. భయపడకండి.